టీఆర్ఎస్ ఆఫీస్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నువ్వు చెప్పినావు కదా మహిళలను కోటీశ్వరులు చేస్తా, 1,67,00,000 మంది ఆడబిడ్డల అకౌంట్లలో నెలకు 2,500 వేస్తా, ముసలోళ్ళందరికీ 4,000 ఇస్తా, కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండే నేను ఇద్దరికి ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగుల అమ్మ అయ్య గుడిస్తా, ఇవన్నీ చెప్పినావు కదా. అవన్నీ నెరవేర్చు ముందు. నెరవేర్చిన తర్వాత 100 రోజుల్లో చేస్తానని చెప్పినవి 300 రోజుల్లో కూడా చేయకుండా ఈ దృష్టి మరల్చే ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నావో వాటిని మేము వదిలిపెట్టమని చెప్పి కూడా చెబుతూ, ఇంకా డిపిఆర్ లేదు, ఇక హైడ్రా పేరిట ఆల్రెడీ కొంత రిలీఫ్ అయితే ఈరోజు హైకోర్టు ద్వారా వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. హైడ్రా కూడా కమిషనర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు ప్రభుత్వ అధికారి, మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను నిన్న. ఆయన చెప్తున్నాడు హైడ్రాని అడ్డుకుంటే హైదరాబాదే మునిగిపోతుందని మాట్లాడుతుంది. హైడ్రాని అడ్డుకుంటున్నట్టు హైదరాబాద్ మునిగిపోతుందట భవిష్యత్తులో. ఇక వీళ్ళు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు, వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు హైదరాబాద్ అంతా చక్కదిద్దుతున్నాం, మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అయ్యా మీరు విధ్వంసం చేయకపోతే చాలు, ఉన్న హైదరాబాద్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచితే చాలు, ఉన్న కంపెనీలు ఉంచండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయకండి. హైడ్రా దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. మీ ఫైనాన్స్ సెక్రటరీని అడగని చెప్తాడు. 1,150 కోట్లు ఉన్నది 750 కోట్లకు పడిపోయింది. తెలుసుకోండి. భయపడతా ఉన్నారు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు అడ్డుకోండి. ఎక్కడ అడ్డుకోండి? బడ్డింగ్ స్టేజ్లో అడ్డుకోండి. కట్టిన వాటిని 50 ఏళ్ళ కింద కట్టిన వాటిని ఇలా కులగొడతామంటే నీ అయ్యా జాగీర్ కాదని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఇప్పుడు మేము క్షేత్రస్థాయి పర్యటన కూడా పోతా ఉన్నాం. రాయన్ నగర్ కాన్స్టిట్యున్సీ, రేపు అంబర్పేట, తర్వాత ఎల్బీ నగర్ వరుసగా పెట్టుకున్నాము. అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతాం. ఓల్డ్ సిటీలోని ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రెస్పాండ్ అవుతారా కాదా, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ప్రజల ఆవేదనకు అండగా నిలబడతారు అనుకుంటున్నాం. వాళ్ళు కనుక రాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఓల్డ్ సిటీలోని అన్ని ఏరియాలు కూడా మేము తిరుగుతాం. తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ ధన్యవాదాలు.